చేస్తున్నాను, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. కానీ కొన్ని ప్రొడక్ట్స్ నచ్చక కావచ్చు, ప్లాన్ బాగా కావచ్చు, లేదా అప్లయన్స్ సపోర్ట్ లేక కావచ్చు, ఏదైనా కానీ ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను డైరెక్ట్ సెల్లింగ్. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు కిషోర్ సార్ దీన్ని పరిచయం చేశారు. సో నేను వద్దని చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే ఏది పట్టుకున్నా కూడా అన్ని ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టడము, లేకపోతే ప్రోడక్ట్ ఇంట్లో పెట్టుకోవడము, టార్గెట్స్ అవ్వట్లేదని చెప్పేసి ఇట్లా వద్దని చెప్పాను అనమాట. సో నాకు మళ్ళీ భాషా గారితో మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత నేను ఉంటే కనెక్ట్ అయ్యాను. దేనికి కనెక్ట్ అయ్యాను అంటే రీపర్చేజ్ కనెక్ట్ అయ్యాను బాగా. రీపర్చేజ్ లేదు అనేదాన్ని. ఎందుకనంటే మన ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్సే, కానీ ఏంటంటే కస్టమర్కి ప్రెజర్ ఉండకూడదు, కంపల్సరీ కొనాలని ప్రెజర్ ఉండకూడదు. మనం వాడుతున్న సోపు, పేస్ట్, బ్రషే మనం వాడకూడదు. కాకపోతే మనం ఫోన్ చేసి మీరు కొనాలనేటప్పుడు కూడా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ ప్రెజర్ అనేది లేదు. సో నేను ఫస్ట్ దానికి అట్రాక్ట్ అయ్యాను, ఎగ్జాక్ట్ ప్లాన్ తెలుసుకున్నాను. సో వన్+1 ఆఫర్ కావచ్చు, లేకపోతే మన బైనరీ సిస్టమ్ ఉంది, మనం జస్ట్ ఒక సైడ్ సపోర్ట్ చేసుకుంటే కంపల్సరీ అప్లయన్స్ సపోర్ట్ మనకు ఉంటుంది అనమాట. సో అట్లా అప్లయన్స్ సపోర్ట్ వల్ల నేను మంత్లోనే సిల్వర్ ర్యాంక్ రీచ్ అయ్యాను. సో 15,000 వ్యూ నేను మ్యాచ్ చేసుకున్నాను, ఇంకా 15,000 వ్యూ మా అప్లయన్స్ నాకు వచ్చింది అనమాట. సో అక్కడ సిల్వర్ ర్యాంక్ రీచ్ అయ్యాను. సో మేము ఎవ్రీ మంత్ ఒక్కొక్క క్యాడ్ రీచ్ అవ్వాలనే గోల్తో వర్క్ చేస్తున్నాము. అలా 6 months డైమండ్ క్యాడ్ వరకు రీచ్ అవుతాము. చాలా సప్లిమెంట్స్ ఇచ్చున్నాము. ఇంకా చెప్పాను, హార్ట్ కేర్కి ఇచ్చాము, పైల్స్కి ఇచ్చాము, ఫైబ్రాయిడ్స్కి ఇచ్చాము. సో మోస్ట్లీ ఒక 40 days అట్లా అయిన తర్వాత రిజల్ట్స్ అన్నీ వస్తాయి. సో ఇంకా అగ్రెసివ్గా బిజినెస్ ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.